రూపాయలు. అదే నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఆ రోజు కూర్చొని లడ్డు అపవిత్రమైపోయిందని చెప్పి మెడికల్ అన్ని కడుక్కుంటా పోయినావు తిరుపతికి. అందరూ చూశారు నీ యొక్క డబల్ స్టాండర్డ్. పవన్ కళ్యాణ్ గారి డబల్ స్టాండర్డ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు కూర్చున్నావు, నువ్వేదో కాషాయ బట్టలు వేసుకున్నావు, గడ్డం పెంచుకున్నావు, నేను సనాతన ధర్మినని చెప్పి సనాతన వాదినని చెప్పావు. నువ్వు ఈ హిందూ మతానికి ఎటువంటి అపచారం జరిగినా నువ్వు దానికి సంరక్షకునని చెప్పినావు. ఆ రోజు కూర్చొని మెడికల్ కడుక్కుంటా పోయినావు. ఈరోజు విశాఖపట్నంలో 1,83,000 కేజీలు గోమాంసం దొరికిందా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లో గోమాంసము? ఏం చేసినావా? ఏం చేస్తావు పవన్ కళ్యాణ్ చెప్పి నేను అడుగుతున్నా. నీ యొక్క డబల్ స్టాండర్డ్ డైలాగ్స్ మా ఊర్లో స్కూల్ పిల్లల్ని అడిగితే చూపిస్తాడు. నువ్వు ఎన్నికల ముందు ఏం మాట్లాడావు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు, సనాతన ధర్మ గురించి నువ్వు ఇంతకు ముందు ఏం మాట్లాడావు. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో కూడా ఉన్నాయి వీడియోస్. నిన్న మా ఊరికి పోతే గొర్రెలు చేసేటని కూడా చూపిస్తాడు, చూడు అప్పుడు ఏం మాట్లాడాడు అని. నీ నోటితో నువ్వు కూర్చొని మా నాయన దాన్ని ఏమంటారు, మా నాయన ఎటువంటి ధర్మాన్ని నమ్మడు, మా అమ్మ దీపం తీసుకొని వస్తే హారతి తీసుకొని వస్తే దాన్ని సిగరెట్ వెలిగి చుట్టాడని నీ నోటితో నువ్వు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. నువ్వే కూర్చొని ఈరోజు హరే రామ హరే కృష్ణ రామ రామ హరే అని చెప్పండి మీ నాయన లేడని చెప్పేటువంటి వీడియోలు మేము చూసాం. నీ నోటికి ఏమొస్తే అది, నీ నోటికి ఏ అబద్ధం వస్తే ఆ అబద్ధము నేను కాదు చెప్పాల్సింది. ప్రతి ఒక్క చేతిలో ఉన్నాయి ఈరోజు సెల్ ఫోన్లు. నీ యొక్క డబల్ స్టాండర్డ్ ఈరోజు ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 1,83,000 కేజీలు గోమాంసం ఉంది కదా, దాని మీద పోరాటం చేయి. అది ఎవరిదో, ఆ గోడౌన్ ఎవరిదో, ఆ గోడౌన్ ఓనర్ ఎవడో, అతను ఏ పార్టీకి సంబంధించినోడో, ఎవడు పర్మిషన్ ఇస్తూ చేశాడో నువ్వు తీసుకొని రా. అండ్ ఈ రోజుకి తంబలపల్లిలో లిక్కర్ కేసు మీరు చూసింటారు. ఒక నేషనల్ హైవే మీద సమాంతరంగా ఒక లిక్కర్ తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీ తీసుకొని వచ్చి పెట్టి పబ్లిక్గా వాళ్ళు దొరికితే ఆ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో, తంబలపల్లిలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో జయచంద్రారెడ్డి, ఆయనకు సంబంధం అని చెప్పి ఆ అన్నమయ్య జిల్లాలో ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ తంబలపల్లిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని చెప్తారు అది ఆయనకు సంబంధం ఉందని. ఈ రోజు వరకు అతనికి అరెస్ట్ చేయలే. ఈరోజు ఆ కేసులో కూర్చొని జోగి రమేష్ని అరెస్ట్ చేస్తాం. ఏమన్నా ధర్మమా ఇది? ఏమన్నా కథనా? ఎప్పుడు ఎల్లకాలం నువ్వే ఉంటావు ముఖ్యమంత్రిగా? నీ పనికిరాని ఆలోచనలకు. అదే జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ జయచంద్రారెడ్డి చెప్తాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమని చెప్పు, లేకుంటే నేను పార్టీలోని సస్పెండ్ చేయమను, వీళ్ళ భాగవతాలంతా బయటికి తీస్తా అని చెప్తాడు. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. అతను వీళ్ళకి ధైర్యం ఉంటే నా మీద చర్య తీసుకోమని చెప్పు, దీనిలో ఎవరెవరు భాగస్వాములు ఉండారో, నేను ఎంతెంత డబ్బులు ఇచ్చినానో నా మీద ఈగబండి వీళ్ళ కథ తెలుస్తా అని చెప్పి మాట్లాడితే అతనికి భయపడి ఈరోజు అతని కేసులో కూడా పెట్టకుండా నువ్వు కూర్చొని జోగి రమేష్ మీద కేసు పెడతావు. లోకేష్ గారికి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. వీళ్ళు విదేశాలకు ఎప్పుడు పర్యటన పోవాలన్నా ప్రభుత్వ సొమ్ముతో పోయి ఊరేగి రావడం వీళ్ళకి అలవాటు. వీళ్ళు దావోస్ కంటారు, లేకుండా ఉంటే ఆస్ట్రేలియాకి అంటారు, సింగపూర్ అంటారు, అమెరికాకి అంటారు. ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ విమానాలు తీసుకొని ఆడిపోవడం, ఖర్చు పెట్టుకొని రావడం. నేను చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 3 సార్లు 4 సార్లు దావోస్ పోయినారు. ప్రతిసారి కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది. ఈయన పోయి వచ్చేదానికి ముఖ్యమంత్రి రాజువేల రభసక్ అని చెప్పి ఈయన వంగమాగదులు, ఈయన యొక్క అధికారులంతా పోయేదానికి కొన్ని కోట్లు ఎత్తాయి. ప్రతి సంవత్సరం ఆయన ఆ దావోస్ పోయి వస్తానే ఇక్కడ పేపర్లో, ఈనాడు పేపర్లో కానీ లేకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ వస్తాయి. ఏది 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినారు, పీపీఎల్ చేసుకున్నారు, దాన్ని ఏమంటారు, ఎంఓయూలు చేసుకున్నారు. ఒక సంవత్సరం అయితే 10 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు నువ్వు చేసింటి అయితే ఈ రాష్ట్రానికి వచ్చింది ఏంది అని చెప్పి నేను అడుగుతాను. మీరు చెప్పండి, నేను ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎంత గ్రౌండ్ అయినా ఈరోజు? నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ప్రతిసారి దావోస్కి పోయి ఇంటికి వచ్చే లోపల ఆయన చెప్పేది ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. ఇటీవల కూడా విశాఖపట్నంలో కూర్చొని 14 లక్షల కోట్లు అని చెప్పినాడు.
మరి నువ్వు అన్నీ చెప్పినట్టయితే దాదాపు 60 లక్షల కోట్ల పెట్టుబడి రావాలా. ఒక 5,000 కోట్ల 10,000 కోట్ల పెట్టుబడులు చూపిస్తావా? చంద్రబాబు నాయుడు గారు చూపించగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అనవసరంగా ఈ వీళ్ళ యొక్క మోజు కోసం ఈ దావోస్ అనేది ఒక ఫార్స్. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఈ దావోస్ పర్యటన అనేది దయచేసి సాలించుకోండి. ఈ ప్రభుత్వ ఖజానాకు ఖర్చు తప్పితే మీ విలాసవంతమైనటువంటి మీ ఎచ్చులు చెప్పుకునే దాన్ని పనికొస్తాయి తప్పితే దీనివల్ల ఎటువంటి లాభము లేదు. నిజమైనటువంటి ఇన్వెస్టర్లు, నిజంగా ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేయగలిగిన వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉండారు, ఈ దేశంలోనే ఉండారు. మీరు వాళ్ళను వదిలిపెట్టి ఏదో తెల్ల తోలు పెట్టుకొని టైలు సొట్లు చూసుకుంటే వాళ్ళ కోసం వెంటబడి పడితే ఇన్వెస్ట్మెంట్ రావు. మీరు చేసేది ఇన్వెస్ట్మెంట్లు కాదు, ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు కమిషన్ల కక్కుర్తిబడి మీరు చేస్తున్నారు. అండ్ ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క ఏమంటారు విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఏ సబ్మిట్ గా దాని ముందు జరిగినటువంటి పెద్ద డేటా గూగుల్ డేటా సెంటర్, నాకు అర్థం కావడంలో ఈయన ఇచ్చినటువంటి ఇన్సెంటివ్ చూస్తే అందరూ నవ్వుతాంటారు, ప్రపంచమంతా నవ్వుతుంది. 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ నువ్వు గూగుల్కు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? ఏం సార్ మీరు చెప్పండి. 22,000 కోట్లు నువ్వు ఇస్తే ఆ యొక్క గూగుల్ సంస్థకు ఈ రాష్ట్రానికి వచ్చింది ఏంది? కనీసం ఒక 500 ఉద్యోగాలను వస్తాయా? ఆ గూగుల్ డేటా సెంటర్ వల్ల 500 ఉద్యోగాలు వస్తాయా? నువ్వు నాకు చెప్పు. 22,000 కోట్లు ఇచ్చినావు. గూగుల్ వాళ్లకు రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో కూడా మాఫీలంట. నవ్వుతారు ఎవడైనా. ప్రపంచంలో అత్యంత ధనికులు వాళ్ళు కూర్చొని వాళ్ళకు నువ్వు రిజిస్ట్రేషన్ మాఫీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? గూగుల్ వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని శాసించేంత గొప్ప ధనికులు. వాళ్ళు అనుకుంటే భూమి కొనలేరా? వాళ్ళకు నువ్వు ఎంతకు 99 రూపాయలుగా ఎకరా, 99 రూపాయలకి ఎకరా నువ్వు ఇచ్చేటువంటి పరిస్థితి అవసరమా? ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పేరుతో మీరు చేసేటువంటి మోసాలన్నీ కూడా తప్పకుండా ఏదో ఒక టైంలో ఎంక్వైరీలు వస్తాయి. మీరు తీసుకునేటువంటి కమిషన్లన్నీ కక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా లేదు. మీరు ఈ రోజు వరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేదానికి చేసేటువంటి ప్రయత్నాలే. ₹2.49 జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సెకీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు చేస్తే, పీపీఎల్ చేస్తే తప్పులు పెట్టేటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు ఏ ధైర్యంతో, ఏ సిగ్గుతో, ఏ అభిమానంతో ₹3.20 చేస్తా నువ్వు చెప్పాలా? అవి చెప్పకుండా ఈ రోజు కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశాడని చెప్పి మాట్లాడేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు.